హాయ్ అందరికీ. మేమైతే చెట్టు నుంచి మామిడికాయలు కోస్తున్నాము పచ్చడి పెట్టడానికి. ఈ కాయలు కోయడానికి మేమైతే ఒక పెద్ద కర్రని తీసుకున్నాము. ఈ కర్రకి బియ్యపు బస్తా ఉంటుంది కదా, 25 కేజీల బియ్యపు బస్తా. ఆ కవర్ని తీసుకొని దానికి రెండు వైపులా రంధ్రాలు చేసి ఆ కర్రని అందులో దూర్పేసి ఇంకొక కర్ర పెట్టేసి అట్లా జాయిన్ చేయడం వల్ల ఆ కాయలు ఏంటంటే అందులోనే ఇరక్కపోయి అందులోనే పడిపోతున్నాయి అన్నమాట. బాగానే వచ్చాయి కాయలన్నీ కూడా, ఏది కూడా డ్యామేజ్ అవ్వకుండా అందులోనే పడ్డాయి. ఇక్కడైతే నేను కూడా కాయలు కోయడానికి ట్రై చేస్తున్నాను. అసలు వాళ్ళు కోస్తూ ఉంటే చాలా ఈజీగా అనిపించింది. అబ్బా ఇలాగే కదా, ఈజీయే కదా, కోసేద్దాం అన్నట్టుగా నేను కూడా ఒకసారి కోస్తానని చెప్పేసి తీసుకున్నాక ఆ కర్ర వెయిట్ ఉంది, అసలు మామూలు వెయిట్ కాదు. అసలు పట్టుకుంటే నా వల్ల అవ్వట్లేదు. అలాగే అది కర్ర కూడా పెద్దది అవ్వడం వల్ల చేతులు గుంజుతున్నాయి కోసేటప్పుడు. కానీ కోసాను, ఒక 4-5 కాయలు అయితే ట్రై చేశాను, మంచిగానే వచ్చాయి, అందులోనే పడ్డాయి. ఆ కాయలు అందులో పడుతుంటే భలే హ్యాపీగా అనిపించింది. కానీ ప్రతి ఒక్క కాయ కూడా కింద పడకుండా మంచిగా వచ్చాయన్నమాట, అందులోనే పడ్డాయి. ఏ పని చేసినా అది కష్టం ఉంటుంది ఆ పనిలో. అది చిన్న పనైనా పెద్ద పనైనా చాలా ఈజీ అని మనం అనుకుంటాం, కానీ ఒకసారి మనం అది చేస్తేనే అది ఈజీనా లేదంటే కష్టమా తెలుస్తుంది. అలా అందరినీ మనము ఎప్పుడూ కూడా ఏదైనా పని చేసినప్పుడైతే తక్కువ అంచనా అయితే వేయకూడదు. ఇక్కడైతే ఒక రోజు మొత్తం నైట్ మామిడికాయల్ని వాటర్లో వేసి ఉంచారు. ఎందుకంటే మామిడికాయ సొన్ను ఉంటుంది కదా, అది మొత్తం పోవడానికి అలా ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్కి మామిడికాయ ముక్కల్ని కొట్టించుకొని వచ్చారు బయటనే. కత్తిపీట షార్ప్గా ఉంటే మనం కట్ చేసుకోవచ్చు ఇంట్లోనే, కానీ అది షార్ప్గా లేనందువల్ల అందుకే ఇంకా బయట ఇవ్వడం జరిగింది. ఇంక ఇక్కడ మా అమ్మ తనకు వచ్చినట్టుగా పచ్చడి పెట్టేస్తుంది. ఇక్కడ వీడియోలో చూడడానికి కాయలు పండినట్టు కనిపిస్తున్నాయి, కానీ కాయలు అయితే ఏం పండలేదండి. ప్రతి ఒక్క కాయ కూడా చాలా గట్టిగా మంచిగానే ఉంది, కానీ వీడియోలో మాత్రం చూడడానికి పండినట్లు అనిపిస్తుంది. ఈ మామిడికాయ ముక్కలలో కొంచెం పసుపు, కారము, వెల్లుల్లి, ఆవాలు, మెంతులు మిక్స్ చేసిన పొడి ఉంటుంది కదా, అది కొంచెం సాల్ట్ వేసేసి ఆయిల్ కూడా వేసేసి ఆ ముక్కలకి బాగా పట్టేలాగా ఉంచేసేసి మనము ఒక డబ్బాలో కానీ లేదంటే జాడీలో కానీ వేసేసుకొని గట్టిగా డబ్బాకి మూత పెట్టేసి ఒక క్లాత్ కూడా గట్టిగా కట్టేసి అది అలాగే ఉంచేయాలన్నమాట. అలా ఉంచిన తర్వాత ఏమవుతుందంటే అది ఒక 3-4 డేస్కి ఆయిల్ ముక్కకి మంచిగా ఉప్పు అన్నీ కారంలో అన్నీ కూడా మంచిగా పట్టేసి ఉంటాయన్నమాట. అంటే మనము ఉప్పు ఒకేసారి ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే అది కసం అవ్వచ్చు. అందుకని 3rd డే ఎలాగో మనం మళ్ళీ చూస్తాం కదా అన్నీ సరిపోయాయో, అప్పుడు మనం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది, చూసుకొని మన రుచికి తగ్గట్టుగా. పచ్చడి మొత్తం పెట్టేశాక ఆ గిన్నెలోనే కారం ఉంటుంది కదా, అందులో అమ్మ అన్నం కలుపుతుంది. మేము తిన్నాం, చాలా బాగా